ఈరోజు చాలా మంది వివాహాల్లో దేవుడు లేడు. దేవుని వాగ్దానం ఉన్న దగ్గరే యేసయ్య ఆ వివాహంలో ఉంటాడు. యేసయ్య ఏ వివాహంలో ఉంటాడో ఆ వివాహంలో కొరత ఉండదు. కానాను వివాహంలో కొరత లేదు. ఎందుకు? యేసయ్య కానాను వివాహంలో ఉన్నాడు. ద్రాక్షారసము అయిపోయింది, వెలితి కలిగింది. యేసయ్య వివాహములో ఉన్నాడు కాబట్టి ఆ వివాహములో యేసయ్య ఆ వెలితిని తొలగించాడు. నీ కుటుంబంలో కూడా సమాధానం లేదంటున్నావు, సమస్యలు అంటున్నావు, మనశ్శాంతి లేదంటున్నావు. కారణం ఏమిటి? నీ వివాహానికి యేసయ్యని పిలిచావా? అందరికీ కార్డ్స్ ఇచ్చావు కదా, యేసయ్యకు ఆహ్వానం ఇచ్చావా నీ వివాహములో? ఇప్పుడు కన్నీరు కార్చి ఏమి లాభం? ఇప్పుడు బాధపడి ఏమి లాభం? మీ జీవితాల్లో మొట్టమొదటిగా యేసయ్య పాదాల దగ్గరికి చేరాలి. ప్రతి విషయంలో నీ కుమార్తెకు వివాహము చేసిన, నీ కుమారునికి వివాహము చేసిన, అలాగనే యవనస్తులు మీ యొక్క వివాహ సమయంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీరు చేయవలసింది అమ్మాయి మొహమో అబ్బాయి మొహము చూడడం కాదు. దేవుని మాటే మన జీవితాల్లో వెలుగు. దేవుని మాట ప్రకారమే మన జీవితంలో ఆశీర్వాదము. దేవుని మాటలోనే ఉంది సమస్తము. కనుక దేవుని మాట ప్రకారము జీవించాలా.